ఈ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ బాధపడాలో లేకపోతే సంతోషపడాలో అర్థం కాని విచిత్రమైనటువంటి పరిస్థితి. డబ్బు పంచిన లీడరు, అమ్ముడిపోయిన ఓటరు, కుదేలైన వ్యవస్థలు, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతాలు. ఇది మన రాష్ట్ర పరిస్థితిని మనం సింపుల్గా అనలైజ్ చేయాలంటే, ఈ 2 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతే సీరియస్ యాంటీ ఇన్కంబెన్సీ ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మీద వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పనిచేయరు. ఈ ఓట్లకి ఏదైతే డబ్బులు పంచారో ఆ డబ్బులు రికవర్ చేసుకునే ఆ ప్రోగ్రామ్స్లో ఉంటారు తప్పితే ఇంకా మీడియాలో షో చేస్తూ ఉంటారు. ఓ ఆంధ్రప్రదేశ్ ఎగిరిపోతుంది, సింగపూర్ అవుతుంది. ఇది ఇటువంటి ఒక గ్లోబల్స్ ప్రచారంతో నడిపించాలని చూస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. డబ్బు పంచకుండా గెలిచినటువంటి ఒక్క నాయకుడు 75 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాడా అంటే లేడు.